అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ భారత్ రష్యా బంధం మాత్రం అందుకు మినహాయింపు. భారత్కు కష్టం వచ్చినా ప్రతిసారి ఆదుకునే ఏకైక దేశం రష్యా. ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ దెబ్బకు ప్రపంచ చమురుకు జీవనాడి హర్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో భారత్కు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. అదే సమయంలో సీన్లోకి మళ్లీ ఆపద్ బంధువు ఎంట్రీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్నేహహస్తాన్ని చాటారు. ఆప్తమిత్రుడు భారత్ కోసం రష్యా చమురును ఎగుమతి సై అంటోంది. ఇప్పటికే 95 లక్షల బ్యారెళ్ల చమురు భారత్ తీరానికి తరలిస్తోంది. అసలు హర్ముజ్ జలసంధి మూతతో భారత్కు ముప్పు ఎందుకు? ట్రంప్ ఆంక్షలను కాదని భారత్ను రష్యా ఎలా ఆదుకుంటోంది? రష్యా భారత్ క్రూడ్ దోస్తీ వెనుక అసలు వ్యూహం ఏంటి? వాచ్ ది స్టోరీ. హార్ముజ్ జలసంధితో భారత్కు ముప్పేంటి? యుద్ధంతో భారత్కు చమురు ముప్పు తప్పదా? మళ్లీ భారత్ను క్రూడ్తో పుతిన్ ఆదుకుంటాడా? పశ్చిమాసియాను యుద్ధం పూర్తిగా కమ్మేస్తోంది. ఇరాన్ దాడులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఇదే ఇప్పుడు ఇండియాకు పెను ప్రమాదంగా మారింది. ఈ యుద్ధం కొనసాగితే హార్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశం లేదు. యుద్ధానికి సంబంధం లేని భారత్ విలవిలలాడాల్సి వస్తోంది. అసలు హార్ముజ్కు ఇండియాకు సంబంధం ఏంటి? ముందుగా హార్ముజ్ జలసంధి అంటే ఏంటో తెలుసుకుందాం. హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచానికి క్రూడ్ ఆయిల్ సప్లై చేసే జీవనాడిగా చెప్పవచ్చు. ఈ హార్ముజ్ జలసంధి మార్గంలో నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరా అవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికి అవసరమైన చమురులో 5వ వంతు ఇక్కడి నుండే ఎగుమతి అవుతోంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతర్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్ దేశాల నుండి చమురు హార్ముజ్ మార్గంలోనే ఎగుమతి అవుతోంది. ఈ చమురు ఎగుమతులు సుమారు 85% ఆసియాకే తరలి వెళ్తాయి. గల్ఫ్ దేశాల నుండి చమురుని ఎక్కువగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దిగుమతి చేసుకుంటాయి. ఇక లిక్విఫైడ్ పెట్రోలియం, గ్యాస్, ఎల్ఎన్జీ విషయానికి వస్తే హార్ముజ్ జలసంధి మార్గంలో నిత్యం 1000 కోట్ల క్యూబిక్ అడుగుల మేర సప్లై అవుతోంది. గ్యాస్ ను ఏ దేశాలు ఎక్కువగా కొనుగోలు చేశాయి? సేమ్ భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా. హార్ముజ్ జలసంధి మూతపడితే భారత చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎందుకంటే భారత్కు వచ్చే చమురులో 50% గ్యాస్లో 80% హార్ముజ్ జలసంధి నుండే దిగుమతి అవుతోంది. నిజానికి మన దేశంలో సుమారు 6 నుండి 8 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పశ్చిమాసియా పరిణామాలను చూస్తుంటే ఇరాన్ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉంది. ఇదే భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. గల్ఫ్ దేశాల నుండి చమురు ఆగిపోతే భారత్ భారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. దీంతో రవాణా వ్యవస్థలు స్తంభిస్తాయి. నిత్యావసరాలు ప్రజలకు చేరడం కష్టమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కూడా పెరిగిపోయాయి. తాజాగా బ్రెంట్ రకం చమురు బ్యారెల్ ధర 83.50 నుంచి $84.50 మధ్య ట్రేడ్ అవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే యుద్ధం మొదలైన నాటి నుంచి చమురు ధరలు 20% పెరిగాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే చమురు ధరలు $100 మార్కుకు దాటే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరిగిన ధరలు, చమురు కొరత భారత్ను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడే మరోసారి ఆప్తమిత్రుడు రంగంలోకి దిగాడు. భారత్కు కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకొచ్చే రష్యా మరోసారి ఆపన్న హస్తం అందిస్తోంది. భారత్కు చమురు సంక్షోభం ఏర్పడితే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అభయం ఇచ్చాడు. ఇప్పటికే భారత్కు సమీపంలోనే 95 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ట్యాంకర్లు ఉన్నాయి. ఇవి కొన్ని వారాల్లోనే భారత్కు చేరుకొనున్నాయి. అంటే తక్షణమే వచ్చే ముప్పు నుంచి భారత్ను తప్పించేందుకు రష్యా ముందుకొచ్చింది. ఇంధన సరఫరాల్లో ఆటంకాలు కలిగితే భారత్కు అండగా ఉంటామని తాజాగా రష్యా తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిత్యం 10 లక్షల నుండి 12 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2025 జూన్ మధ్య కాలంలో రష్యా చమురు దిగుమతులు పీక్ కు చేరుకున్నాయి. అప్పట్లో రోజుకు 20 లక్షల బ్యారెళ్ల మేర భారత్ చమురును కొనుగోలు చేసింది. అయితే అక్టోబర్లో రష్యాకు చెందిన 2 చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించాడు. ఆ ఆంక్షలు నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఆ ఆంక్షల ప్రభావం ఈ ఏడాది జనవరి నుండి మొదలైంది. దీంతో 2026 ప్రారంభం నుంచి రష్యా చమురు దిగుమతులు పడిపోయాయి.
ప్రస్తుతం 20% చమురును మాస్కో నుండి ఢిల్లీ కొనుగోలు చేస్తోంది. అయితే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మళ్లీ రష్యా చమురు వైపే భారత్ చూస్తోంది. అందుకు క్రెమ్లిన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం భారతీయ రిఫైనరీలు రష్యన్ క్రూడ్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రష్యా నుండి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని గత నెలలో ట్రంప్ చెప్పాడు. దీంతో భారత్ దిగుమతి చేసుకునే రష్యా క్రూడ్ పై ఉన్న 25% సుంకాలను ట్రంప్ తగ్గించాడు. ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు చేస్తున్న యుద్ధం కారణంగా రష్యా చమురు దిగుమతులను భారత్ పెంచాల్సి వస్తోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా తమ సరఫరా మార్గాలను భారత్ వైవిధ్యపరుచుకుంటోంది. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలైంది. దీంతో పశ్చిమాసియాలో భారత్కు టాప్ చమురు సరఫరాదారు ఖతర్ మార్చి 2వ తేదీ నుంచే చమురు ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రష్యా మళ్లీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్కు అవసరమైతే ఎల్ఎన్జీని కూడా సప్లై చేస్తామని మాస్కో సంసిద్ధత వ్యక్తం చేసింది.